Hi my dear electrical aspirants, నేను మీ రాజశేఖర్ సార్ ఫ్రమ్ అవర్ సాయి మేధా కోచింగ్ సెంటర్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్ కోసం మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. సో మోస్ట్లీ త్వరలో నోటిఫికేషన్ అని చాలా ఇన్ఫర్మేషన్స్ కూడా మనకు వస్తున్నాయి. దాంట్లో భాగంగానే నిన్న కూడా కొన్ని వాట్సాప్ గ్రూప్లలో అండ్ టెలిగ్రామ్స్లలో ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయింది. ఆల్మోస్ట్ చాలామందికి తెలుసుంటుంది. సో దాన్ని ఈరోజు మన న్యూస్ పేపర్లో డిస్కమ్ యూనిట్గా ఏఈ జేఏఓల నియామకం. జనరల్గా ఇంతకుముందు కూడా అసిస్టెంట్ ఇంజనీర్స్ని డిస్కమ్ లెవెల్లో ఎన్పిడిసిఎల్ ఎస్పిడిసిఎల్లో, సబ్ ఇంజనీర్స్ని అండ్ జూనియర్ లైన్మెన్ని డిస్కమ్ రేంజ్లో కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకునే వాళ్ళు యాస్టీస్గా అదే. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే హైదరాబాద్ మే 21 ఆంధ్రజ్యోతిలో విద్యుత్ శాఖలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి సౌత్ టీజీ ఎస్పీడీసీఎల్ మన ఎస్పీడీసీఎల్ నుంచి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై భర్తీ చేయబోయే ఏఈల, జేఏఓల, జేపీఓల అండ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు డిస్కమ్ని యూనిట్గా తీసుకోనున్నారు. ఆఫ్ కోర్స్ ఇంతకుముందు కూడా ఏఈలో మనకు జోనల్ అనకుండా డిస్కమ్ లెవెల్లో తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే తీసుకుంటున్నారు. అదేవిధంగా సబ్ ఇంజనీరు, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటరు, ఆఫీస్ సబార్డినేట్ అండ్ జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీరు అండ్ జూనియర్ లైన్మెన్, వాచ్మెన్, ఇలాంటి వాటిలలో జిల్లాని ఆర్ సర్కిల్ని యూనిట్గా తీసుకుంటారు. ఇక 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా ఒకే చోట చదివిన వారినే స్థానిక అభ్యర్థులుగా పరిగణలోకి తీసుకోనున్నారు. ఇంతకుముందు కూడా తీసుకుంది అదే. ఇక్కడ ఒకే చోట అంటే ఒకే స్కూల్ అని కాదు సార్, ఒకే డిస్ట్రిక్ట్ అని. ఇది చాలామందికి రీచ్ అయిన తర్వాత ఆ మెసేజెస్ వస్తున్నాయి. ఇక్కడ ఒకే చోట అంటే ఒకే స్కూల్ అని కాదు, ఒకే డిస్ట్రిక్ట్లో అని. కామన్ థింగే సార్ అది. ఒకే డిస్ట్రిక్ట్లో మీరు చదువుంటే మీరు లోకల్ అవుతారు. 2 సెపరేట్ డిస్ట్రిక్ట్లో చదివారు, 2 డిస్ట్రిక్ట్లోనే చదివారు. ఒక దాంట్లో 1 to 3 వరకు చదివినారు, ఇంకో దాంట్లో 4 to 7 వరకు చదివినారు. అప్పుడు దేంట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇయర్స్ చదివితే అది లోకల్గా తీసుకుంటారు. లేదంటే ఆ విధంగా కాకుండా ఒక 3-4 డిస్ట్రిక్ట్లలో చదివినారు అనుకోండి, అప్పుడు 7th క్లాస్ ఎక్కడైతే చదివినారో ఆ డిస్ట్రిక్ట్ని మన లోకల్గా తీసుకుంటారు అని ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేశారు. ఆ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను సార్, ఒకసారి మీరు అది డౌన్లోడ్ చేసి దాని త్రూగా ఒకసారి వెళ్ళండి. ఆల్రెడీ ఇంతకు ముందున్నవే, పెద్ద చేంజెస్ ఏముండవు అక్కడ. సో 2 లేదా అంతకు మించిన డిస్కమ్ల పరిధిలోని జిల్లాలలో 1 నుంచి 7వ తరగతి దాకా చదివిన వారిని డిస్కమ్ అభ్యర్థిగా పరిగణలోకి తీసుకుంటారు. అంతే కదా సార్. డిస్కమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీడీసీఎల్లో ఒక 15 డిస్ట్రిక్ట్స్ కలిపితే, ఎన్పిడిసిఎల్లో ఒక 16-17 డిస్ట్రిక్ట్స్ కలిపితే అది డిస్కమ్. అందులో మీరు ఎక్కడ చదివినా ఆ డిస్కమ్ కిందకే వస్తారు. ఆ విధంగా ఈ చిన్న న్యూస్ అనేది బయటకు వచ్చింది. సో ఇవన్నీ చూస్తుంటే త్వరలో నోటిఫికేషన్ యాజ్ పర్ ఇన్ఫర్మేషన్, ఇంకా అందరూ మన వెల్ విషర్స్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళు చెప్పిన విధంగా మోస్ట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జూన్ ఆర్ జూలై వరకు నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్. సో ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను సార్. నోటిఫికేషన్ రేపే వస్తుందా ఎల్లుండే వస్తుందా అలా అని చెప్పడానికి కాదు, నోటిఫికేషన్ రావడానికి ఇదంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఫ్యూ డేస్ బ్యాక్, ఒక 1 వీక్ బ్యాక్ మన ఏఈ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఎస్పీడీసీఎల్ హెచ్ఆర్ వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు కూడా మోస్ట్లీ జూన్ జూలైలో నోటిఫికేషన్ వస్తుంది అలాంటి కొంత ఇన్ఫర్మేషన్ చెప్పినారు. బట్ అది ఎంతవరకు కన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను మీతో షేర్ చేయలేదంతే. సో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, త్వరలో నోటిఫికేషన్ రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ టైంని మీరు అంటే నెగ్లెక్ట్ చేయకుండా ఉండండి. చాలా రోజుల నుంచి నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మాత్రం కొంచెం మీ ట్రాక్ని సెట్ చేసుకోండి, స్పీడప్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈ, సబ్ ఇంజనీర్ అండ్ జూనియర్ లైన్మెన్ చాలా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వేకెంట్ ఉన్నాయి, ఖాళీ ఉన్నాయో అది కూడా మనం ప్రీవియస్గా ఒక వీడియోలో డిస్కస్ చేసాం.
సో అలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. మాకు నమ్మకం లేదు సార్ అనుకున్న వాళ్ళ గురించి కాదు, యాస్టీస్గా ఎవరైతే నాకు ఖచ్చితంగా జాబ్ కావాలి సార్, నోటిఫికేషన్ గురించి మేము వెయిట్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు కొంచెం స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ సిన్సియర్లీ. అండ్ జూనియర్ లైన్మెన్ వాళ్ళకి మా దగ్గర ఆల్రెడీ బ్యాచెస్ స్టార్ట్ అయినాయి సార్. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఆల్రెడీ బ్యాచెస్ స్టార్ట్ అయినాయి. అండ్ న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది మనం 26th మే నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 26th మే మండే రోజు న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సార్. జూనియర్ లైన్మెన్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సెపరేట్లీ. అండ్ మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా వీడియోస్ కావాలి అనుకుంటే సాయి మీద జేఎల్ఎం, ఈ సాయి మీద జేఎల్ఎం అనే యాప్లో రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి సార్. తెలుగు మీడియము అండ్ ఇంగ్లీష్ మీడియము రెండు ఉంటాయి సార్. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇన్ని రోజులు చాలామంది స్టూడెంట్స్ అడిగారు తెలుగు మీడియం కూడా కావాలి సార్ ఆన్లైన్, కొంతమంది మేము ఇంగ్లీష్ మీడియం రీచ్ అవ్వట్లేదు అన్న వాళ్ళకి ఇప్పుడు మన సాయి మీద జేఎల్ఎం యాప్లో రెండు అవైలబుల్లో ఉన్నాయి సార్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లో సాయి మీద జేఎల్ఎం అనే యాప్ ఓపెన్ చేస్తే మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వీడియోస్ ఉంటాయి. అండ్ సబ్ ఇంజనీర్ వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి కాల్స్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళకి ఆఫ్లైన్ బ్యాచ్ కోసం చాలా మంది కాల్స్ చేశారు. వాళ్ళకి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ని మనము 26th మే నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్. కమింగ్ మండే నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫర్ సబ్ ఇంజనీర్ ఆస్పిరెంట్స్, డిప్లొమా ఆస్పిరెంట్స్ అందరికీ కూడా కమింగ్ మండే రోజు న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో సబ్ ఇంజనీర్ కోసం నేను ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను సార్, ఆఫ్లైన్ కోచింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆల్రెడీ చాలామంది నేమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మళ్ళీ ఒకసారి ఈ సండే లోపుగా మీరు నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి సార్. మన మొబైల్ నెంబర్కి కాల్ చేసి, చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు సార్ వాళ్ళే కాల్ చేసి కన్ఫర్మేషన్ ఇస్తారు. ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు కన్ఫర్మేషన్ చేసుకోండి సార్. కమింగ్ మండే నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇన్ని రోజులు వస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు కొంచెం పాసిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి, రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయకుండా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. రైట్, విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ గైస్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఈసారి నోటిఫికేషన్ వస్తే మీ నేమ్ దాంట్లో ఉండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్.